రింగా ఎక్కడ తోడ మీద వేసుకుంటుందండి ఎవరిని? ఈ మహానుభావుని. మనుషుల్లో నేను ఒక్కడు సమానునిగా ఉంటానన్న ఈ సంస్థను తెలియలేదు అప్పటికి శక్తినికి. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు నేను మందిరానికి పిలిచినా నీకు దేవుడు మహిమేంటో తెలియకపోతుంది. దేవుడు అన్నిసార్లు నేను స్వస్థపరిచిన అయినా దేవుని ఇలువెంట నీకు తెలియకపోతుంది. దేవుడు అన్నిసార్లు విడిచిపెట్టరా అది మంచిది కాదురని చెప్పినా పోతుంది. లాస్ట్కి ఏమవుతుందంటే సదా అంజలేనని ఒక టైటిల్ పెట్టేస్తారు రోడ్లో సెంటర్లో. ఈ వ్యక్తి మరణించాడు, చచ్చిపోయాడు. నువ్వు ఆల్రెడీగా బతికుండగానే చచ్చిపోయావు. నువ్వు బతుకుండగానే బతికితున్నావు. నువ్వు ఎప్సారానికి ఎప్పుడు అది దిగజారిపోయావో సంసోను దెలీలా ఒడిలో ఎలాగైతే పెట్టాడు. ఈరోజు అనేకమైన యవనస్తులు భార్యలు విడిచి ఎప్సారానికి బానిస అయిపోని ఎవరో ఒడిలో తల పెడుతున్నాడండి. ఎందుకంటున్నాడు సార్ ఎందుకంటున్నాడు? యవనస్తుడు యవన కాలమందును నీ భార్య యందు సంతోషించుము, పరాశ్రీని ఎట్లా కోగిలించుకుదిరా నువ్వు అంటున్నాడండి. ప్రేమైన వారలారా, సంసోన్ జీవితంలో దేవుడిచ్చిన శక్తి. ఇప్పుడు దేవుడే మహిమా స్వరూపుడై భూమి మీదకి ఈ క్రిస్మస్ దినాల్లో పుట్టాడని మనం నమ్ముతున్నాం లేదా అమ్మా? నమ్ముతున్నారా లేదా? క్రీస్తు వచ్చాడని నమ్ముతున్నారా మీరు? నిజంగా చూసారా క్రీస్తుని? చూడలేదా? క్రీస్తుని చూడలేదు. పోనీ అన్నమిస్తున్నారా? నేను ఇందాక ఒక పాట పాడాను, ఏలాది దూతలతో కొనియాడబడుతున్నా ప్రభు అని. నదులన్నీ నీ బలమును ప్రకటిస్తున్నాయి, నీ మహిమను ప్రకటిస్తున్నాయి. నదులు అంటే దానికి అర్థం ఏంటి? భూమి మీద పొక్కురుతల్లా ఆయన కీర్తిని ప్రకటిస్తున్నాయి అని అనుభవించాలి. ప్రేమైన వారలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దలీలా ఒడిలో చూడండి, అక్కడ 14 వచ్చుల్లోనూ మనకు అర్థమైపోద్ది. అంతటా ఆమె దానిని తీసేస్తుంది. సంసోను పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు ఏమి చేయలేకపోయాడండి. ఇద్దరు మేలుకున్నాడు, ఏం చేయలేకపోయాడు. ఈడ్చుకొని నాకెళ్ళిపోతున్నారు గొలుసులేసి, గొలుసులేసి నాకెళ్ళిపోతున్నారు. ఎవడని ఎంచుకున్నాడు? సర్వోన్నతుడైన దేవాది దేవుడు నిన్ను పిలుచుకుంటే నువ్వు ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు ఆధారంగా అధిపతిగా ఉంటావనుకుంటే ఒక ఎప్సారి ఒడిలో తలెట్టి పడుకుంటావా నువ్వు? ఇప్పుడు ఎవడని అడుగుతావు నువ్వు? ఈరోజు యవనస్తులు అలా చేస్తున్నాయి. యవనస్తులకి ఏం చెప్పాలండి? వాళ్ళకి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నిన్ను ఎందుకు అనుకున్నాడు? నువ్వు ఎందుకు చర్చికి రావాలి? దేవుడు నిజ దేవుడని ఎందుకు నమ్మాలి? నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి, మ్యాపులతో సహా ఉన్నాయి బైబిల్లో. మ్యాపులతో సహా ఉన్నాయి. అడ్రస్, డోర్ నంబర్లతో సహా ఉన్నాయండి. దేవుడు ఆధారము, ఆయన సమాధానికి అధిపతి యెహోవా తండ్రి, దేవుని సూత్రం కలిగిన గాక. అలాంటి దేవుడు మన కొరకు పుడితే మనం క్రిస్మస్ అని డ్యాన్సులని వేస్తే ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నామండి. ఏంటి మన క్రిస్మస్కి ఆ డ్యాన్సులు వేసిన ఖర్చుకి, ఆ రంగుల బట్టలకి, ఆ రంగుల లైట్లకి ఖర్చు పెట్టిన డబ్బులు పేదలకి. ఇందాక ఆ బిడ్డ ప్రార్థన చేసిందండి, నేను విన్నాను, నాకు బాధ వస్తుంది. ఆ లైట్ల డబ్బులకి, ఆ రంగుల బట్టలకి, ఆ ఎట్టి ఎవరికైనా పేదలకి బట్టలు వస్తాను చెప్తే చలి కప్పుకొని అచ్చగా పడుకుంటాడండి. నీ పిల్లలకి తరతరములకు ఆ పుణ్యం దేవుడు నీకు బాగుంటాడని చెప్పాడు. ఏమన్నాడు? పేదలకి పెట్టేవాడు దేవుడికి ఒప్పించావు, నాకు ఒప్పించావు నువ్వు అంటాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు ఒప్పించావు అంటాడు దేవుడు. ఇది చెయ్యాల పోయి ఇది చేయట్లేదండి. దలీలా ఒడిలో ఎవరో సంసోను పెట్టినట్లుగా ఈరోజు ప్రపంచము దలీలైన ఒక దయ్యము ఒడిలో పెట్టేశారండి. తలలో ఒక రాక్షసి ఒడిలో పెట్టేశారండి. దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసండి? సేవకులైన వారు ఉన్నారు, విశ్వాసులైన ఉన్నారు. కొత్త సంవత్సరంలోనే వస్తారండి జెండా ఎగరేస్తున్నట్లుగా. ఆ కొత్త సంవత్సరంలోనే చాలా మందికి చూడండి, మీరు వచ్చే న్యూ ఇయర్కి చూడండి,
ఎక్సలేటర్ లాగా పెడితే ఎలా వెళ్ళిపోతారు, ఇంకా ఒక ఆఫ్ చేయడం లాగా ఉండదు, మళ్ళీ అలాగే ఈ సై ఇలా ఉండిపోద్ది, ఆ సై అలాగ ఉండిపోద్ది. ట్రాన్స్ఫార్మర్ని గుద్దుతాడు. తర్వాత చాలామంది అంటారు తల్లిదండ్రి బాధపడతారు. దుఃఖం కాదండి, ఇటువంటి వాళ్ళు పుట్టకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే నీకు అభిసారమే కావాలా, లోకమే కావాలా, లోక సావాసమే కావాలా, దేవుని విడిచిపెట్టాలని చూస్తున్నావు, కానీ దేవుడు నిన్ను పట్టుకున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అందుకే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈరోజు సంసారాన్ని వీడ్చుకెళ్ళిపోతున్నారండి, సరసాల్లో పెట్టడానికి వీడ్చుకెళ్ళిపోతున్నారు.